చూడు పార్వతి. కమాన్ పార్వతి, పర్లేదు చూడు. అరే చూడు. ఘట్టమనేని మహేంద్ర స్టేటస్ ని కూడా పక్కన పెట్టి వంట మనిషి అనే పట్టింపు కూడా లేకుండా విశాల హృదయంతో నీ మనసుకి ఏది నచ్చిందో చెప్పమని అడుగుతున్నాడు. పార్వతి, సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయి. చెయ్యి పార్వతి. దాని మొహం అదేం చెప్తుంది? కూరలో కారం ఎక్కువైందా, పప్పులో ఉప్పు తక్కువైందా అని అడిగితే చెప్తుంది కానీ ఇలాంటివి అడిగితే తెల్లమొహం వేయడం తప్ప నోరు విప్పదు. ఏయ్, అఖిలకి రెడీ అయి వస్తుంది, అవతలకెళ్ళవే. లేదంటే చూసినందుకు కళ్ళు, తాకినందుకు చేతులు తీసేస్తుంది. వెళ్ళా, వెళ్ళవే. ఐశ్వర్య, హాయ్ ఆంటీ. హాయ్. ఎలా ఉన్నా? ఫైన్. నువ్వు షాపింగ్ కి రాలేదేంటా అని మమ్మీని అడిగాను. మహి కోసం స్పెషల్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించడానికి వెళ్ళానంటీ. చూడండి, రండి. మనం షాపింగ్ చేయడానికి వెళ్తే ఐశ్వర్య షాపునే పట్టుకొచ్చిందక్క. ఎన్ని పట్టుకొచ్చిందో చూడు. ఎన్ని తీసుకొచ్చినా హ్యాపీగా లేనాంటీ. మహికి ఇందులో ఏవి నచ్చలేదనుకుంటా. అట్లీస్ట్ నాట్ బ్యాడ్ అని ఒక్కదాని విషయంలోనైనా అనిపించుకుందాం అనుకున్నాను. చేతుల్లోకి తీసుకుని బావుందని సింపుల్ గా చెప్తే నువ్వు పడ్డ కష్టానికి అర్థమే ఉంటుంది ఐశ్వర్య. 1 సెకండ్. మహి, ఇట్రా రా. వీటిల్లో నీకేది బాగా నచ్చింది? బ్రైట్ కలర్స్ ఏమైనా నాకు సూట్ అవుతాయి మామ్. నేను అడిగింది ఇక్కడున్న వాటిల్లో ఏది బాగుంది అని. కేర్లెస్ గా చూస్తే కంటికి ఏది సరిగ్గా కనిపించదు. హార్ట్ఫుల్ గా చూడు. ఈ షేర్వాణి మహికి బాగుంటుంది కదా ఆంటీ? నీకు నచ్చింది ఐశ్వర్య? చాలా బాగా నచ్చింది ఆంటీ. ఐ లైక్ ఇట్. మహి, వెళ్ళి వేసుకురా. కమ్ ఫాస్ట్. సర్ప్రైజింగ్ ఆంటీ. మీరు చెప్పగానే తీసుకెళ్లిపోయాడు. అక్క చెప్పాక తప్పకుండా చెయ్యాలి ఐశ్వర్య.
ఈ ఇంటి కోడలయ్యాక నీకు అన్ని విషయాలు తెలుస్తాయిలే. అఫ్ కోర్స్ ఆంటీ, చాలా చాలా థ్యాంక్స్. నా కోసం మీరు 60 శారీస్ 60 చీరలు తీసుకున్నారని తెలిసినప్పుడు మమ్మీ చెప్పగానే నాకు నోట మాట రాలేదు. నా కొడుకు కోసం నువ్వు అంత కేర్ తీసుకుంటున్నప్పుడు నా కాబోయే కోడలి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? కోటి మందిలో ఉన్న ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి కోడలు అంటే గుర్తుపట్టేలా ఉండాలి.